Welcome to Current Affair Discussion. Today we are going to discuss June 7th to 14 Part 2 Current Affairs. Moving to 13th question. Name the company that has recently become the first Indian electric vehicle two-wheeler maker to receive the Securities and Exchange Board of India's approval for its initial public offering, aiming to raise nearly 7,250 crore rupees, right? సో మన ఇండియాలో ఫస్ట్ టైము ఒక ఎలక్ట్రిక్ వెహికల్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఓన్లీ ప్రెసెంట్ అయితే వాళ్ళు టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ని మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ బై ఎస్టాబ్లిషింగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ చెన్నై, తమిళనాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ టూ వీలర్ మేకర్ టు రిసీవ్ ద సెక్యూరిటీస్ అండ్ సెబీ అప్రూవల్ టు రైజ్ నియర్లీ this much amount of money through IPO. Yes, the company is Ola. Option 3 is the correct answer. But what is IPO? IPO stands initial public offering. First time company షేర్స్ని పబ్లిక్కి ఇన్వెస్ట్ చేయడం కోసం ఆఫర్ చేసే ప్రాసెస్ని ఐపీఓ అంటారు. ఒక కంపెనీ ఎక్స్పాన్షన్ కోసము, బిజినెస్ డెవలప్మెంట్ కోసము, లాంగ్ టర్మ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసము నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. అండ్ ఐపీఓ ఈజ్ అన్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇన్ విచ్ షేర్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ ఆర్ మేడ్ అవైలబుల్ టు ది పబ్లిక్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే అన్లిస్టెడ్ కంపెనీస్ని, ఒకవేళ కంపెనీ కనుక ప్రైవేట్ పీపుల్ చేత ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఆ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని పిలుస్తారు. ఓకే, రైట్. అండ్ ఐపీఓ అలోస్ ఏ కంపెనీ టు రైజ్ ఈక్విటీ క్యాపిటల్ ఫ్రమ్ పబ్లిక్ ఇన్వెస్టర్స్. The transition from a private to public company can be an important time for a private investors to fully realize gains from their investment, as it typically includes a share premium for current private investors. Meanwhile, it also allows public investors to participate in the offering, right? So simply, ఒక అన్లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజెస్లో మన ఇండియాలో ఉన్న లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఈ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యి ప్రైవేట్ ఓనర్స్ ఎవరైతే కంపెనీని సెటప్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఓనర్స్ ఉంటారో వాళ్ళని ప్రమోటర్స్ అని, ఏంజల్ ఇన్వెస్టర్స్ అని, వెంచర్ క్యాపిటలిస్ట్ అని, ఇలా డిఫరెంట్ నేమ్తో పిలుస్తాం. అండ్ ఆ పర్సనాలిటీస్ వాళ్ళ యొక్క ఓనర్షిప్ని డైల్యూట్ చేసి సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ని పబ్లిక్కి ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, రైట్. ఒక కంపెనీ లిస్ట్ అవ్వడానికి ముందు, లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజెస్లో మాట్లాడితే ప్రతి కంపెనీకి, రిజిస్టర్డ్ కంపెనీకి కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇది 21 క్యారెక్టర్ ఆల్ఫాన్యూమరిక్ నెంబర్. ఒక కంపెనీ సిఐఎన్ నెంబర్ కనుక ఎల్తో స్టార్ట్ అయితే లిస్టెడ్ కంపెనీ అని, యూతో స్టార్ట్ అయితే అన్లిస్టెడ్ కంపెనీ అని చెప్పి వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 13th one. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఓలా ఐపీఓ కోసము సెబీ అప్రూవల్ తీసుకుంది. దట్స్ అ థింగ్. అండ్ సమ్ హిస్టరీ మాట్లాడితే 2022లో ఎల్ఐసి కంపెనీ మన ఇండియాలోనే యాజ్ ఆఫ్ టుడే ద బిగ్గెస్ట్ ఐపీఓ ఇష్యూ చేసినటువంటి కంపెనీ. ఇట్స్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్. ఇట్స్ నియర్లీ $2.5 billion అమౌంట్ని రైజ్ చేసింది ఆ రోజు. అండ్ this year maybe the one more company, HMIL, Hyundai Motors India Private Limited. This is a South Korean company, car manufacturing company, Hyundai cars antam kada. This company is going to raise nearly $3 billion through IPO in Indian stock market. ఇది కన్నా హ్యాపెండ్ అయితే టిల్ డేట్ మన ఇండియాలో ఐపీఓ ద్వారా బిగ్గెస్ట్ అమౌంట్ని రైజ్ చేసిన కంపెనీగా ఇది యాడ్ అవుతుంది, హెచ్ఎంఐఎల్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ లిస్ట్లో ఎల్ఐసి మాత్రమే ఉంది. దట్ ఈస్ నియర్లీ $2.5 billion. ఆ రోజు కన్వర్షన్తో మాట్లాడితే నియర్లీ 15,000 to 16,000 crore rupees. బట్ టుడే దిస్ $3 billion అంటే నియర్లీ 24,000 crore rupees అవుతుంది. సో ఇన్ కేస్ సెబీ అప్రూవల్ ఇచ్చి అమౌంట్ కనుక నియర్లీ $3 billion అయితే ఎంత అమౌంట్ని వాళ్ళు రైజ్ చేయబోతున్నారో ఐపీఓ ద్వారా ఎగ్జాక్ట్ ఫిగర్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బికాస్ 2022లో ఎల్ఐసి ఐపీఓ ద్వారా ఎంత అమౌంట్ రైజ్ చేసిందని చెప్పి ఎగ్జామ్లో అడిగాడు. రీజన్ బిహైండ్ దట్, అప్పటికి ఆ డేట్ వరకు బిగ్గెస్ట్ ఐపీఓ కాబట్టి నెంబర్ అడిగాడు. ద సేమ్ మేనర్ హెచ్ఎంఐఎల్ కూడా అప్రూవల్ పొందితే, సెబీ అప్రూవల్ పొందితే
ఆ ఐబీఓ ఎగ్జాక్ట్ నెంబర్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, హోండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు 14th క్వశ్చన్. 14th క్వశ్చన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఎస్బీఐతో పాటు అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ హ్యూజ్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ టు సెక్యూర్ నియర్లీ $3 billion డెట్ ఇన్ FY25. ఎస్బీఐ అయితే ఈ అమౌంట్ని రైజ్ చేస్తోంది బారో చేయడం ద్వారా. ఎస్బీఐతో పాటు అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు కూడా బారో చేసి ఈక్విటీ క్యాపిటల్ని ఇష్యూ చేసి బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేయాలనుకుంటోంది. దట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ చూస్తే 14th క్వశ్చన్, విచ్ బ్యాంక్ అలాంగ్ విత్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ హ్యూజ్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ టు సెక్యూర్ అప్ టు నియర్లీ $3 billion త్రూ డెట్ ఇన్ FY25. ఎస్, ద బ్యాంక్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎస్బీఐ ఏ విధంగా రైజ్ చేస్తోంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం ఇష్యూ చేసి రైజ్ చేస్తోంది, లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యావ్ అనౌన్స్డ్ హ్యూజ్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ lacking deposit growth and credit growth. Why they are going to raise these funds? For that particular question, this statement will give answer. ఒకసారి దిస్ బుల్లెట్ పాయింట్ చూస్తే, దిస్ మే వరకు 2024 మే 17 వరకు ఉన్న డేటా ప్రకారం షెడ్యూల్డ్ బ్యాంక్స్ దగ్గర డిపాజిట్స్ ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ చేసుకొని 13% అయితే, క్రెడిట్ గ్రోత్ అంటే బ్యాంక్స్ ద్వారా ప్రొవైడ్ చేయబడిన లోన్స్ నియర్లీ 19%. అంటే ఎంతైతే బ్యాంక్స్ దగ్గరికి డిపాజిట్స్ వస్తున్నాయో అండ్ బ్యాంక్స్ ఎంతైతే అమౌంట్ లోన్స్గా ఇస్తున్నాయో, ఇవి డిపాజిట్స్ ఇవి బారోవర్స్ అనుకుంటే, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్న మే మంత్ వరకు అంటే లాస్ట్ మే 2023 మే 24 మే ఇయర్ ఆన్ ఇయర్ మంత్ వైజ్ మేని కంపేర్ చేస్తే 13% డిపాజిట్స్ గ్రో అయితే లోన్స్ 19% గ్రో అయ్యాయి. అంటే డిపాజిట్స్ గ్రోత్ కన్నా లోన్స్ గ్రోత్ ఎక్కువ ఉంది. బ్యాంక్స్ నార్మల్గా ప్రొవైడ్ చేసే లోన్స్ పబ్లిక్ మనీని లోన్స్గా ఆఫర్ చేస్తాయి. ఇక్కడ పబ్లిక్ మనీ ఎక్కువ అమౌంట్ రాకపోవడం వల్ల మనీ తక్కువ వస్తుంది బట్ లోన్ అమౌంట్ మాత్రం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మిస్ మ్యాచ్ ఉంది డిపాజిట్స్కి లోన్స్కి. దట్స్ వై ఈ గ్యాప్ని బ్యాలెన్స్ చేయడం కోసము 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఒకటి ఎస్బీఐ ఇంకోటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ అయితే $3 billion లోన్గా రైజ్ చేస్తోంది. దిస్ ఇస్ ద ఫిగర్ ఫర్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, $3 billion. బట్ యూబీఐ 10,000 crores 3 డిఫరెంట్ మెథడ్స్లో రైజ్ చేస్తోంది. ఈక్విటీ క్యాపిటల్ బ్యాంక్ యొక్క షేర్స్ని ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేసి ఆ ఆప్షన్ ద్వారా 6,000 కోట్లని, నెక్స్ట్ 81 బాండ్స్ని టైర్ 2 బాండ్స్ని ఇష్యూ చేసి 4,000 కోట్లని. ఇట్ మీన్స్ ఈచ్ బాండ్ 2,000 crore rupees వరకు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ 3 more words ఫ్రమ్ దిస్ టాపిక్, ఫ్రమ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తున్నటువంటి బాండ్స్ సీనియర్ అన్సెక్యూర్డ్ నోట్స్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ దట్? లుక్ అట్ హియర్. ఎస్బీఐ, India's largest bank, is planning to raise up to nearly $3 billion amount, okay, through a public offer or private placement of what? Senior unsecured notes in foreign currency. It may be a dollars or it may be any other major currency in FY24, FY25 in fact. It means present running financial year, right? Unsecured notes అంటే నార్మల్గా ఒక బ్యాంక్ తీసుకుంటే ఆ బ్యాంకు ఫండ్ రైజింగ్ కోసము ఏదైనా బాండ్స్ని ఇష్యూ చేస్తే, ఓకే, ఈ బాండ్స్కి అగెనిస్ట్గా ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రాపర్టీస్ని కొల్లేటర్లుగా పెట్టి కన్నా ఫండ్స్ రైజ్ చేస్తే, అంటే ఏంటి? ఇన్వెస్టర్స్కి, ఇమాజిన్ హియర్ ఆర్ ద ఇన్వెస్టర్స్, ఈ పర్సనాలిటీస్కి ఈ బ్యాంక్ యొక్క, ఎస్బీఐ బ్యాంక్ యొక్క ప్రాపర్టీస్ని కొల్లేటర్లుగా పెట్టి ఫండ్స్ రైజ్ చేస్తే అవి సెక్యూర్డ్ నోట్స్ అవుతాయి. బట్ ఇక్కడ అన్సెక్యూర్డ్ నోట్స్ అంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎటువంటి కొల్లేటర్ లేకుండా బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఎస్బీఐ మీద నమ్మకంతో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు వితౌట్ ఎనీ కొల్లేటర్. నెక్స్ట్, అన్సెక్యూర్డ్. అండ్ ద పాయింట్ హియర్, సీనియర్ అన్సెక్యూర్డ్ నోట్స్. సీనియర్ అన్సెక్యూర్డ్ మీన్స్ ఒకవేళ ఎస్బీఐ కనుక దివాలా తీసే పొజిషన్ వస్తే ఫస్ట్ సీనియర్
సెక్యూర్డ్ నోట్స్కి రీపేమెంట్ జరుగుతుంది. దెన్ సీనియర్ అన్సెక్యూర్డ్ నోట్స్కి రీపేమెంట్ జరుగుతుంది. అంటే సీనియర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇన్ కేస్ ఆ ఆర్గనైజేషన్ కనుక ఈ ఎగ్జాంపుల్లో ఎస్బీఐ కనుక దివాలా తీసే పొజిషన్ వస్తే, బ్యాంక్రప్ట్ అయ్యే సిచ్యువేషన్ వస్తే, ఇన్సాల్వెన్సీ అయ్యే సిచ్యువేషన్ వస్తే ఆ ఆర్గనైజేషన్ యొక్క ఆస్తులన్నింటినీ అమ్మిన తర్వాత ఏవైతే అప్పులు ఉంటాయో ఆ అప్పుల్లో సీనియర్ అనే డెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, దట్స్ ద మీనింగ్ ఆఫ్ సీనియర్ అన్సెక్యూర్డ్ నోట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ నోట్స్ ఆర్ అన్సెక్యూర్డ్, దీస్ బాండ్స్ ఆర్ అన్సెక్యూర్డ్, ఎటువంటి కొలెటరల్ లేకుండా. బట్ SBI is adding extra benefit for the investors, extra feature for the investor, that is senior unsecured. అంటే ఇన్ కేస్ SBI కన్నా దివాలా తీసే పొజిషన్ వస్తే రీపేమెంట్ టైంలో వాళ్ళకి ప్రయారిటీ కూడా ఉంటుందని చెప్పి SBI చెప్తోంది. సో బై ఇష్యూయింగ్ సీనియర్ అన్సెక్యూర్డ్ నోట్స్ ద్వారా SBI నియర్లీ $3 billion రైజ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, their target is to raise nearly 10,000 crore rupees, of that 6,000 crores by issuing equity capital. Next, the remaining amount, that is through 81 bonds. 81 అంటే additional tier 1 bonds. What actually these 81 bonds అంటే? They are perpetual bond in nature. Okay, additional tier 1 bonds are type of perpetual bond. Perpetual means maturity date ఉండదు, అంటే వెరీ లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ ఉంటుంది. నార్మల్గా పర్పెచువల్ అంటే 100 years అని తీసుకోవచ్చు. అంటే యూబీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తున్న ఈ 2,000 కోట్లు 81 బాండ్స్ ద్వారా ఎంత ఫండ్ రైజ్ చేయాలనుకుంటుంది? 2,000 crores, రైట్? ఈ 2,000 crores ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్సు, ఓకే రైట్, వీళ్ళకి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఎవరు? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బట్ వితౌట్ ఎనీ ప్రిన్సిపల్ ఇవ్వడం జరగదు. ఎప్పుడు ఇస్తారంటే ప్రిన్సిపల్ ఇంకా యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా తీసే రోజు వస్తే, దట్ ఈస్ అందుకే లైఫ్ టైం అంటారు, లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. సో ఓన్లీ దీస్ ఇన్వెస్టర్స్ యొక్క టార్గెట్ ఏముంటుందంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వచ్చే రిటర్న్స్ పైన మాత్రమే వాళ్ళు హోప్ పెట్టుకుంటారు. అండ్ ప్రిన్సిపల్ బ్యాంక్ దివాలా తీసినప్పుడు తప్ప మిడిల్లో ఒకవేళ బ్యాంకే కనుక తిరిగి రీపే చేయాలనుకుంటే రీపే చేయొచ్చు. ఇఫ్ నాట్ దట్, బ్యాంక్ దివాలా తీసినప్పుడు మాత్రమే అమౌంట్ రిటర్న్ ఇస్తారు. దట్స్ వాట్ that is perpetual in nature, no maturity. Perpetual bond ante no maturity. Okay, right. Meaning investors do not get their principal back, but they earn interest indefinitely. Okay, that's what I said. The one more point, these bonds typically offer a higher interest rate than other bonds, and are often treated as equity rather than debt due to their పర్పెచువల్ నేచర్. పర్పెచువల్ అంటే లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ, నో మెచ్యూరిటీ డేట్ ఇన్ ఫ్యాక్ట్. నెక్స్ట్ టైర్ 2 బాండ్స్ ద్వారా అనదర్ 2,000 crores అని చెప్పాయి కదా. టైర్ 2 బాండ్స్ని ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ టైర్ 2 క్యాపిటల్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫార్మ్ ఆఫ్ సబార్డినేటెడ్ డెట్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ సబార్డినేటెడ్? జూనియర్ డెట్. ఇందాక SBI ఇష్యూ చేస్తున్నటువంటి సీనియర్ అన్సెక్యూర్డ్ నోట్స్ అన్నాయి కదా, ఇది సబార్డినేటెడ్ మీన్స్ జూనియర్ డెట్. అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క మొత్తం ఆస్తులన్నింటినీ సేల్ చేసిన తర్వాత మాత్రమే రీపేమెంట్ చేసే లోన్స్ ఇవి. ఓకే రైట్. సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇక్కడ SBI ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. SBI సీనియర్ అన్సెక్యూర్డ్ నోట్స్ని ఇష్యూ చేస్తుంది, దాదాపు $3 billion. whereas యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 ఆప్షన్స్ని చూస్ చేసుకుంది. 3 ఆప్షన్స్లో ఒకటి ఈక్విటీ, ఇంకోటి 81 బాండ్స్, ఇంకోటి టైర్ 2 బాండ్స్. ఈక్విటీ క్యాపిటల్ అంటే షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా క్యాపిటల్ రైజ్ చేయడం 6,000 కోట్లు. whereas 81 బాండ్స్ అంటే పర్పెచువల్ ఇన్ నేచర్, ఇట్ మీన్స్ నో మెచ్యూరిటీ. whereas టైర్ 2 బాండ్స్ మినిమం 5 years మెచ్యూరిటీ ఉంటాయి, మినిమం 5 years మెచ్యూరిటీ, అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ సబార్డినేటెడ్ డెట్. Subordinated debt. What actually meaning of subordinated debt? Junior debt. In the amount, ikkada 6,000 crores, here it is 2,000 crores, here it is 2,000 crores. Right. Now, let us assume SBI దివాలా తీస్తుంది అనుకుంటే, SBI ఆస్తులన్నింటినీ అమ్మిన తర్వాత
ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సీనియర్ అన్సెక్యూర్డ్ తీసుకున్నాం, సీనియర్ సెక్యూర్డ్ తీసుకుందాం, అండ్ ఇంకోటి లైక్ ఎస్బీఐ షేర్స్ తీసుకుందాం. ఎస్బీఐ షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన పర్సనాలిటీస్, రైట్. సో ఎస్బీఐ దివాలా తీస్తే ఫస్ట్ ప్రయారిటీ ఎస్బీఐ ఆస్తులన్నింటినీ అమ్మిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ సీనియర్ సెక్యూర్డ్ అసెట్స్కి, దెన్ సీనియర్ అన్సెక్యూర్డ్ అసెట్స్కి, దెన్ షేర్ హోల్డర్స్కి. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి లాస్ట్లో పే చేస్తారు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం. ఓకే, నౌ కమింగ్ టు హియర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో 10,000 కోట్లు రైజ్ చేసింది ఇన్ దీస్ త్రీ ఆప్షన్స్, బై దీస్ త్రీ ఆప్షన్స్, రైట్. అన్ఫార్చునేట్లీ 2040లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్రప్ట్ అయింది అనుకుందాం, ఇన్సాల్వెన్సీ. ఓకే, నా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో, లేదు 2029, 28 తీసుకుందాం అండర్ షోయింగ్ పర్పస్. ఇక్కడ 5 years మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి లెట్ మీ గివ్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్లీ, రైట్. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేయాల్సిన మొత్తం ఎంత? 10,000 కోట్లు పే చేయాలి. ఎవరికి? 2024లో ఇన్వెస్ట్ చేసిన ఈ 3 ఇన్వెస్టర్స్కి. ఇప్పుడు ప్రయారిటీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పర్పెచువల్ నేచర్ అయినటువంటి ఇది దివాలా తీస్తుంది కదా, ఫస్ట్ దీనికి పే చేస్తారు. ఈ మూడిట్లో సీనియారిటీ దీనికి ఉంటుంది. పర్పెచువల్ నేచర్ ఉన్నటువంటి 81 బాండ్స్కి ఉంటుంది. దెన్ సెకండ్ ప్రయారిటీ సబార్డినేటెడ్ కాబట్టి జూనియర్ డెట్కి ఉంటుంది. లాస్ట్ ప్రయారిటీ షేర్ హోల్డర్స్కి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉంటుంది. ఓకే, రైట్. దట్స్ ద ప్రయారిటీ వైల్ రీపేమెంట్ ఆఫ్ కంపెనీ లయబిలిటీస్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. That is 14th one. Now moving to 15th question. Right. 15th question. Which country has recently launched its space agency to lead policy and industrial development in its aerospace sector? Right. ఇప్పటి వరకు ఆ కంట్రీకి స్పేస్ ఏజెన్సీ లేదు, అండ్ దే లాంచ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం దేర్ స్పేస్ ఏజెన్సీ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ ఏరోస్పేస్ సెక్టర్. అండ్ ఎస్, విత్ ఎ నేమ్ కాల్డ్ CASA, that is Korea Aerospace Administration. CASA, Korea Aerospace Administration స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది, రైట్. అండ్ దీనికోసము దే నియర్లీ స్పెంట్ $0.5 billion ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ 4,300 కోట్ల వరకు ఉంటుంది. ఓకే, రైట్. అండ్ దిస్ CASA will subsequently establish a roadmap for Korea space exploration, aiming to promote reusable launch vehicles, development of South Korea's global positioning system GPS, and a lunar lander program by 2032. Okay, right. Just launch చేసిన 2024లో నెక్స్ట్ 8 yearsలోనే మూన్ పైకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ 2045 కల్లా మార్స్ పైకి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ వరల్డ్లో డిఫరెంట్ స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాటిల్లో టాప్, దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ స్పేస్ ఏజెన్సీస్లో అమెరికా ఫస్ట్ ఉంది, చైనా సెకండ్ ఉంది, రష్యా థర్డ్, ఫోర్త్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, మన ఇండియా 5th ప్లేస్లో ఉంది, 6th ప్లేస్లో జపాన్ ఉంది, అండ్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి రీసెంట్గా సౌత్ కొరియా స్పేస్ ఏజెన్సీ 7th స్పాట్లో ఉంది. ఓకే, ఈవెన్ లైక్ పాకిస్తాన్ ఎప్పుడో మనకన్నా ముందే ఎస్టాబ్లిష్ చేశారు, కానీ టాప్ 7లో లేదు అది. అండ్ దిస్ ఈజ్ ద స్పేస్ ఏజెన్సీ ఆఫ్ కొరియా, CASA, Korea Aerospace Administration. Simply the abbreviation of CASA. If you look at here, Korea Aerospace Administration. ఏ కంట్రీ రీసెంట్గా స్పేస్ ఏజెన్సీని లాంచ్ చేసింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దర్ ఏరోస్పేస్ సెక్టర్, దట్ ఈస్ సౌత్ కొరియా. ఆప్షన్ 4 is the correct answer, right. Move to next question, question number 16th one. Just read the question. Name the launch vehicle developed by SpaceX. So American private space company, majority stack owned by Elon Musk, that has recently completed its first full test flight, returning to Earth, followed by a soft splashdown of the booster in the Gulf of Mexico and the spacecraft in the Indian Ocean, right. వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఇది, విత్ అ హైట్ ఆఫ్ దిస్ మచ్, 400 feet. సో దిస్ స్పేస్ ఎక్స్ కంపెనీ రీసెంట్గా
సక్సెస్ఫుల్గా రాకెట్ని అండ్ స్పేస్ క్రాఫ్ట్ని, అంటే రాకెట్తో పాటు తీసుకెళ్ళే స్పేస్ క్రాఫ్ట్, ఈ రెండింటిని లాంచ్ చేసి రాకెట్ని సక్సెస్ఫుల్గా మళ్ళీ సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది ఎక్కడ, ఈ లొకేషన్లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో. వెరాస్ స్పేస్ క్రాఫ్ట్ ఒక 40 minutes, యూ కెన్ సీ దట్ పర్టికులర్ థింగ్ ఆల్సో, 40 minutes ఎర్త్ ఆర్బిట్ చుట్టూ రొటేట్ అయిన తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ దిస్ ఇండియన్ ఓషన్లో హ్యాపెండ్ అవ్వడం జరిగింది. సో సింప్లీ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్, అట్ ద సేమ్ టైం ఆ రాకెట్తో పాటు సెండ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ని సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి స్పేస్ ఏజెన్సీ ఏది అంటే స్పేస్ ఎక్స్. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ లాంచ్ వెహికల్ అంటే దట్ ఈస్ స్టార్షిప్. ఆప్షన్ 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, స్టార్షిప్. రైట్. ఈ స్టార్షిప్ లాంచ్ వెహికల్ని 2026లో నాసా మూన్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసింది విత్ అ నేమ్ కాల్డ్ అరిథ్మస్ 3 మిషన్. ఈ అరిథ్మస్ 3 మిషన్లోనే ఈ స్టార్షిప్ వెహికల్ని కూడా, లాంచ్ వెహికల్ని కూడా యూజ్ చేయబోతున్నారు, అంటే రాకెట్ని యాజ్ వెల్ అస్ స్పేస్ క్రాఫ్ట్ని కూడా. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో సింప్లీ ఏ స్పేస్ ఏజెన్సీ రీసెంట్గా వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ రాకెట్ని ప్లస్ రాకెట్తో పాటు స్పేస్ క్రాఫ్ట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి మళ్ళీ రీఎంట్రీ సాఫ్ట్ ల్యాండింగ్ కంప్లీట్ చేసింది అంటే స్పేస్ ఎక్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ లాంచ్ వెహికల్ అంటే ఇట్ ఈస్ స్టార్షిప్. రైట్. దట్స్ ఆల్ అబౌట్ 16th క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు 17th వన్. రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి స్టేట్స్ కూడా, అసెంబ్లీస్కి, అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద స్టేటే సిక్కిము. ఈ సిక్కింకి చీఫ్ మినిస్టర్ ప్రీవియస్ పర్సనాలిటీయే సెకండ్ కన్సిక్యూటివ్ టర్మ్ అపాయింట్ అయ్యారు. ఆయన పేరు ప్రేమ్ సింగ్ తమాంగ్. ఓకే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం. సిక్కిం క్యాపిటల్ గాంగ్టక్. ఓకే, గాంగ్టక్. చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తమాంగ్. 2019 నుంచి ఇప్పటికి 6th సీఎం. అండ్ ఆ సిక్కిం యొక్క గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అండ్ మొత్తం 32 ఎమ్మెల్యే సీట్స్లో 31 సీట్స్ని ఈ సిక్కిం క్రాంతికారి మోర్చా విన్ అయింది. దట్స్ అ పార్టీ ఆఫ్ దిస్ ప్రేమ్ సింగ్ తమాంగ్. అండ్ అపోజిషన్ పార్టీ ఎవరైతే లీడ్ రోల్లో ఉన్నారో అక్కడ ఆ పార్టీకి జస్ట్ ఒక సీట్ మాత్రమే ఇచ్చారు, దట్ ఈస్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. ఓకే, సింప్లీ 17th క్వశ్చన్. సిక్కిం చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తమాంగ్ అండ్ సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్ ఈజ్ ద 6th చీఫ్ మినిస్టర్ సిన్స్ 2019. Then Sikkim Governor Lakshman Prasad Acharya, and the party name of that guy, that is Prem Singh Tamang, Sikkim Krantikari Morcha. Okay, that's all about 17th question. Moving to 18th one. Yeah. So RBI ఒక కమిటీ ఫామ్ చేసింది. ఆ కమిటీ ఏ పర్పస్తో, ఏ ఆబ్జెక్టివ్తో ఫామ్ చేసిందో చూద్దాం. Who was appointed as the chairperson of the recently formed Reserve Bank of India committee to examine the feasibility of the Digital Payments Intelligence Platform. Digital Payments Intelligence Platform to reduce payment fraud risk. Okay, right. రీసెంట్గా డిజిటల్ పేమెంట్స్లో నెంబర్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. 2024 ఫైనాన్షియల్ ఇయర్, FY24 ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం డిజిటల్ పేమెంట్స్లో జరిగిన ఫ్రాడ్ అమౌంట్ నియర్లీ 1457 crore rupees. See, this number ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే 5 times అయింది. అంతగా డిజిటల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వీటిని రిడ్యూస్ చేయడం కోసము, మిటిగేట్ చేయడం కోసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసే వర్క్లో ఉంది. ఆ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్లో పాసిబిలిటీస్ని, ఫీజిబిలిటీస్ని స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీకి హెడ్ దిస్ గై అభయ ప్రసాద్ హోటా. ఈయన యాక్చువల్గా NPCA, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఫార్మర్ MD అండ్ CEO. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. ఎప్పుడు కమిటీ నేమ్స్ వచ్చినా ఎవరు అపాయింట్ చేశారు, పర్సన్ నేమ్ ఏంటి, కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దీస్ థింగ్స్ వీ నీడ్ టు ఫోకస్. రైట్. రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ అవుతున్న డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్స్ని రెడ్యూస్ చేయడం కోసము ఒక డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెంట్ ప్లాట్ఫామ్ని
ఎస్టాబ్లిష్ చేయడం కోసము పాసిబిలిటీస్ని స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ ఫామ్ చేసింది. ఆ కమిటీకి హెడ్ ఫార్మర్ ఎన్పిసిఏ ఎండి అండ్ సిఇఓ అండ్ ద పర్సనాలిటీ ఈజ్ అభయ ప్రసాద్ హోటా. ఓకే, ఏపీ హోటా పర్సనాలిటీ నేము, కమిటీ పర్పస్ టు రెడ్యూస్ డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్ రిస్క్లు అండ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఈ కమిటీ అంటే ఆర్బీఐ. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు 19th క్వశ్చన్. 19th క్వశ్చన్, యా, మన 18th లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి మొత్తం మోడీ 3.0 గవర్నమెంట్లో ఎంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నారు, ఎంతమంది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్ ఉన్నారు, దాంట్లో ఫీమేల్స్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారు 18th లోక్సభలో, వెరాస్ మోడీ క్యాబినెట్లో ఫీమేల్ మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం ఒకసారి. క్యాబినెట్ ఇంక్లూడ్స్ 7 ఉమెన్ మినిస్టర్స్. యాక్చువల్గా మొత్తం మోడీ 3.0లో 30 క్యాబినెట్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్. క్యాబినెట్ మినిస్టర్స్ ఎంతమంది అంటే 30 మెంబర్స్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జెస్ 5 మెంబర్స్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్ 36 మెంబర్స్. టోటల్గా సమ్ము 71 మెంబర్స్ ఉన్నారు మోడీ 3.0లో, ప్లస్ 1 మోడీ కూడా ఇంక్లూడ్ అయ్యి 72 అవుతుంది. వితౌట్ మోడీ, బికాస్ మోడీ కూడా మేజర్ పోర్ట్ఫోలియోస్ని తన దగ్గర పెట్టుకున్నారు. వితౌట్ మోడీ 71 క్యాబినెట్ మినిస్టర్స్. దాంట్లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ 30, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జెస్ 5, మినిస్టర్ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్ 36. నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ గాయ్స్ అంటే, ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జెస్ 5 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు జూనియర్ మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్స్కి రిపోర్టింగ్ ఏం చేయరు, ఇండిపెండెంట్గా వాళ్ళ వర్క్ని వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు, రైట్. వెరాస్ దిస్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్, ఈ 36 మెంబర్సు దిస్ మినిస్ట్రీస్కి క్యాబినెట్ మినిస్టర్స్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఈవెన్ క్యాబినెట్ మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేసే అర్హత వీళ్ళకు ఉంటుంది క్యాబినెట్ మినిస్టర్స్కి, అండ్ ఈ పర్సనాలిటీస్కి ఉండదు. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీటింగ్స్లో, ఓటింగ్ కూడా వేయచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 3 క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జెస్. నౌ అవుట్ ఆఫ్ 71 క్యాబినెట్ మినిస్టర్స్లో ఎంతమంది ఫీమేల్స్ అంటే 7 మెంబర్స్, ఆల్మోస్ట్ 10%. అందులో 2 మెంబర్స్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, అంటే 30 మెంబర్స్ ఉన్నారని చెప్పే కదా, ఈ 30లో 2 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు. నెక్స్ట్ 5 మెంబర్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జెస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్, రైట్. ప్రీవియస్ 17th లోక్సభకి సంబంధించినటువంటి క్యాబినెట్ని June 5th డిజాల్వ్ చేశారు. ఆ మినిస్ట్రీలో 10 మెంబర్స్ ఉమెన్స్ ఉంటే, నా 18th లోక్సభలో 7 మినిస్టర్స్ ఉన్నారు అట్ ప్రజెంట్. నెక్స్ట్ దట్స్ ఫర్ 2 with the cabinet rank were inducted into the new council of ministers on Sunday and 18th Lok Sabha, and Draupadi Murmu, our president, administered the oath office to the along with this many ministers at a grand ceremony on the forecourt of Rashtrapati Bhavan. Next, this NDA alliance, ఇది కంప్లీట్గా బీజేపీ పార్టీకి మెజారిటీ రాలేదని తెలుసు మనకి, అండ్ ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ మొత్తం దిస్ మెనీ సీట్స్, అండ్ అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిపి ఇండియా బ్లాక్ 234 సీట్స్ అవుట్ ఆఫ్ 543. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వీ షుడ్ రిమెంబర్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ ఈజ్ 17th లోక్సభలో, అంటే 2019 నుంచి 24 వరకు ఉన్న లోక్సభలో, 17th లోక్సభలో అవుట్ ఆఫ్ 543 ఎంపీస్ 78 ఎంపీస్ విన్ అయ్యారు. వెరాస్ 18th లోక్సభలో, దట్ ఈస్ 2024 నుంచి 29 వరకు ఇప్పుడు రన్ అవుతున్నటువంటి 18th లోక్సభలో ఈ కౌంట్ 74కి తగ్గింది. అంటే 17th లోక్సభలో 78 ఫీమేల్ ఎంపీస్ ఉంటే నౌ 74 ఉన్నారు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ 20th క్వశ్చన్. విచ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ ఫండ్ హౌస్ ఇన్ ఇండియా టు సర్పాస్ 10 lakh crore rupees ఇన్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, రైట్. సో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ మేనేజ్ చేస్తున్నటువంటి మొత్తం అమౌంట్ని, అసలు మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతుందంటే, రీటైల్ ఇన్వెస్టర్స్, ఇన్వెస్టర్ 1, ఇన్వెస్టర్ 2, ఇన్వెస్టర్ 3, ఆర్ ఎల్స్ ఇన్వెస్టర్ ఏ, ఇన్వెస్టర్ బి, ఇన్వెస్టర్ సి, రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే మనీ మొత్తం
పూల్డ్ ఫండ్. ఈ ఫండ్ని ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఆర్ ఎల్స్ యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్, ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేసి, ఓకే రైట్, స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేనటువంటి ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మనీ ఎక్కువ రిటర్న్స్ పొందే పాసిబిలిటీ ఉంటుంది కంపేర్డ్ టు బ్యాంక్ ఎఫ్డీస్. సో దీస్ గాయస్ రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ మనీని మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేసి ఆ ఫండ్ మేనేజర్ ఈ మనీని తీసుకెళ్ళి ఈక్విటీ మార్కెట్స్లో, డెట్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ని జనరేట్ చేస్తారు. ఇక్కడ నుంచి జనరేట్ చేసిన రిటర్న్స్ని వీళ్ళకి కమిషన్ చార్జెస్ పే చేయడం జరుగుతుంది. దట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్, రైట్. అండ్ మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని, ఎఫిషియన్సీస్ని ఎన్ఏవితో మెజర్ చేస్తారు. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ, ఓకే, నెట్ అసెట్ వాల్యూ. ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు, ఎన్ఏవి అబ్రివేషను. అండ్ నౌ ద క్వశ్చన్ ఈస్, మన ఇండియాలోనే యాక్చువల్గా మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎంత వాల్యూతో ఉంది అంటే నియర్లీ $650 billion. దట్ ఈజ్ ఈక్వల్స్ టు నియర్లీ $100 billion. అంటేనే 100 into 100 10,000 into 83 వేస్తే 10,000 into 83 అంటే దాదాపు 8 లక్షల కోట్లు, ఓకే, ఏంటి $100 billion అంటే. బట్ ఇక్కడ నియర్లీ దీనికి 6.5 times అంటే దాదాపు 50 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి. పబ్లిక్ యొక్క మనీని 50 లక్షల కోట్ల వరకు మనీని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి. ఈ మొత్తం మార్కెట్లో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ మెయింటైన్ చేస్తున్న వాల్యూ నియర్లీ 10 లక్షల కోట్లు, ఒకే మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఎన్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని ఇంకొక నేమ్తో ఏఎంసీస్ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. కమింగ్ టు దిస్ క్వశ్చన్, which mutual fund company has recently become the first fund house in India to surpass 10 lakh crore mark assets under management? That is SBI mutual fund. Option 3 is the correct answer. మొత్తం 50 లక్షల కోట్ల వాల్యూ చేసే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మెయింటైన్ చేస్తుంటే ఒక్క ఎస్బీఐ మాత్రమే 10 లక్షల కోట్లు, అంటే నియర్లీ దాంట్లో 5 parts అంటే 20% ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండర్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ is by single mutual fund called SBI mutual fund. Okay, right. That's all about this 20th question. Next 21st question. ఈ 21st question అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఈ ఇమేజ్ చూడాలి. ఈ ఇమేజ్ ఇది మూన్ సర్ఫేస్, ఇది ఫేక్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఇలా ఉంటుంది. అంటే మూన్ సర్ఫేస్ నుంచి తీసిన పిక్ ఇది. అపోలో 8 మిషన్ అమెరికా వాళ్ళు, దట్ ఈస్ నాసా, అపోలో 8 మిషన్ని సెండ్ చేసినప్పుడు 1968లో వన్ ఆఫ్ ద ఆస్ట్రోనాట్, దిస్ గాయ్, ఈయన పేరు విలియం ఆండర్స్. సో ఈయన తీసిన పిక్కే ఇది. విలియం ఆండర్స్, ద అపోలో 8 astronaut who took the historic Earthrise photo showing the planet as a shadowed blue marble from space in December 1968. అండ్ ఈయన రీసెంట్గా చనిపోయారు ప్లేన్ క్రాష్లో, ఫ్లైట్ యాక్సిడెంట్లో, ఫ్లైట్ క్రాష్లో. అండ్ ఎస్, ద పర్సనాలిటీ, లుక్ అట్ ద పర్సనాలిటీ నేమ్, విలియం ఆండర్స్, ద ఫార్మర్ ఆస్ట్రోనాట్ హూ టుక్ ద ఐకానిక్, ఈ ఫోటోని ఈ నేమ్తో పిలుస్తారు, ఎర్త్రైజ్ ఫోటోని క్లిక్ చేసినటువంటి ఆస్ట్రోనాట్ రీసెంట్గా చనిపోయారు ఫ్లైట్ క్రాష్లో. ఎప్పుడు ఈ ఫోటో తీశారంటే 1968. అండ్ నేమ్ ఏంటి అంటే విలియం ఆండర్స్. అండ్ ఈజ్ యాక్చువల్లీ నాసా ఆస్ట్రోనాట్, అమెరికన్ ఆస్ట్రోనాట్. అపోలో 8 మిషన్లో వెళ్ళినప్పుడు ఈ పిక్ తీయడం జరిగింది. దట్ పిక్ ఈస్ దిస్ వన్. రైట్ సైడ్ కనిపించేది రియల్ వితౌట్ కలర్స్. అప్పట్లో కలర్ ఇమేజెస్ లేవు కాబట్టి దిస్ ఈస్ ద రియల్ పిక్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. అబిచువరీ పాజిటివ్ ఇన్సిడెంట్, విలియం ఆండర్స్ చనిపోయారు రీసెంట్గా. ఆయన స్పెషాలిటీ 1968లో ఎర్త్రైజ్ ఫోటోని క్లిక్ చేసినటువంటి పర్సనాలిటీ. ఆయన అపోలో 8 మిషన్లో వన్ ఆఫ్ ద ఆస్ట్రోనాట్. రైట్. నెక్స్ట్ మూవింగ్ టు 22nd క్వశ్చన్. ఎగ్జిమ్ బ్యాంక్ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం ఒకసారి. 22nd క్వశ్చన్. రైట్. ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా inaugurated its East Africa representative office in Nairobi, Kenya, aiming to expand India's business footprint in the resource-rich and demographically young continent of East Africa.
This initiative seeks to enhance trade and investment ties between India, Kenya and broader East African region. And last 10 yearsలో మనం ఇండియా యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ ఆఫ్రికా మర్కండైజ్ వాల్యూస్ 2013లో నియర్లీ $9.7 బిలియన్ ఉంటే 22కి $12.9 బిలియన్ వచ్చాయి. అంటే ట్రేడ్ రిలేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. Notably, India's exports to East Africa rose from this number, that is $8.6 billion to $9.4 billion. మొత్తం మర్కంటైజ్ నియర్లీ $12.9 బిలియన్ అయితే ఇదేంటి సమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్. మన ఇండియా అండ్ ఆఫ్రికా కంటినెంట్కి మన ఇండియా చేస్తున్నటువంటి మర్కంటైజ్ ఇది ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్. దీంట్లో ఎక్స్పోర్ట్స్ మాత్రమే నియర్లీ $9.4 బిలియన్ అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది మైనర్ పోర్షనే, బట్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంది మేజర్ పోర్షనే. అందుకే ఆఫ్రికా ఇండియాకి వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్. ఓకే రైట్. సో ఈ ట్రేడ్ పార్ట్నర్షిప్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ముంబైలో ఉంటుంది హెడ్ క్వార్టర్. ఆఫ్రికాలో ఇప్పటికే ఇది వరల్డ్ మ్యాప్ అనుకుంటే అండర్స్టాండింగ్ పర్పస్. సో మనం సౌత్ ఈస్ట్లో ఇక్కడ ఉన్నాం మనము ఇండియా, ఆస్ట్రేలియా ఇక్కడ ఉంటుంది. ఓకే ఆస్ట్రేలియా అండ్ దిస్ ఈజ్ యూరప్ అండ్ దిస్ ఈజ్ నార్త్ అమెరికా, దిస్ ఈజ్ సౌత్ అమెరికా, దిస్ ఈజ్ లాటిన్ అమెరికా ఆల్సో కాల్డ్ ఎస్ సెంట్రల్ అమెరికా అండ్ ఇక్కడ ఉంటుంది ఏది ఆఫ్రికా. ఈ ఆఫ్రికాలో ఇప్పటికే ఎగ్జిమ్ బ్యాంకుకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి జోహన్నెస్బర్గ్లో ఉంటుంది, సౌత్ ఆఫ్రికాలో జోహన్నెస్బర్గ్లో ఉంటుంది. ఇంకోటి వెస్ట్ ఆఫ్రికాలో కోట్ డి ఐవరీ ఈ కంట్రీలో అబిడ్జాన్ అనే లొకేషన్లో, సౌత్ ఆఫ్రికాలో జోహన్నెస్బర్గ్ అనే లొకేషన్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి ఎగ్జిమ్ బ్యాంక్కి. ఇప్పుడు 3వ బ్రాంచ్ని ఈస్టర్న్ ఆఫ్రికన్ నైరోబీ కెన్యాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు Exim Bank. That's a question 22nd. If you look at here, 22nd question. Where Nairobi, Kenya. That's all about this particular question. 22nd and remaining questions next part lo maatladam. Thank you. Right.